अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। అనే కార్యక్రమాన్ని దాదాపు 4 సీజన్స్ గా కాంగ్రెస్ యూత్ ఓకే యంగ్ ఇండియాకి బోల్ అనే కార్యక్రమాన్ని దాదాపు 2 సంవత్సరాలుగా 4 సీజన్స్ గా యువజన కాంగ్రెస్ నిర్వహించబోతోంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కొత్త యువకులను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వేదికల మీద పోరాటం చేయడానికి, డిబేట్లలో మాట్లాడడానికి, అదేవిధంగా ప్రతిపక్షాల మీద ఏ విధంగా అయితే తప్పుడు వ్యవస్థ నడుపుతున్న ప్రతిపక్షాలను ఒక ఉద్యమ రూపంలో తీసుకుపోవడానికి, స్వచ్ఛందంగా యూత్ కాంగ్రెస్లో పనిచేయడానికి వచ్చేటువంటి యువకులందరినీ యంగ్ ఇండియాకి బోల్ అనే ఒక కార్యక్రమం ద్వారా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సీజన్ 4ని ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. ఈ సీజన్ 4 లాస్ట్ డేట్ 20 జనవరి 2024. రేపు 20వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. అన్ని అసెంబ్లీలలో కానీ, అన్ని జిల్లాలలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మీ గొంతును కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వినిపించాలనుకుంటే, ఒకప్పుడు నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్న వారందరి కోసం మనం గొంతు అయి పనిచేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో. ఖచ్చితంగా దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. రాష్ట్రంలో, దేశంలో ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి సంబంధించిన సమస్యలన్నింటినీ నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది అని చెప్పేదానికి ఒక వేదికగా మీ గొంతులను తీసుకోవడానికి యంగ్ ఇండియాకి బోల్ సీజన్ 4ని మళ్ళీ మొదలు పెడుతున్నాం. స్వచ్ఛందంగా ఆర్గనైజేషన్, కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియాకి బోల్లో ఆర్గనైజేషన్లో పనిచేయాలనుకున్న వాళ్ళు మీ స్పీచ్ను అందరికీ వినిపించడానికి ఇదొక వేదిక. మీకు సంబంధించిన డిబేట్లలో, అంటే పార్టీ తరఫు నుంచి ఏ డిబేట్కి పోవాలనుకున్నా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీకు ఒక అవకాశం కల్పిస్తుంది యంగ్ ఇండియాకి బోల్. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఎటువంటి ప్లాట్ఫామ్స్ మీదనైనా సరే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి పనులన్నింటినీ చెప్పడానికి, ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులను, యువకులను ఏ విధంగా మోసం చేసిందో వాటన్నింటినీ మనం నెమరేసుకొని కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని గ్రామ స్థాయికి తీసుకోవడానికి ఇది ఒక అవకాశం. దీనివల్ల టాప్ 10 మెంబర్స్ ఎవరైతే మంచి స్పీకర్స్ ఉన్నారో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎసర్ట్గా వాడుకోవడం కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇందులో భాగంగా వాళ్ళందరినీ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ప్రతి 33 జిల్లాల నుంచి అధికార ప్రతినిధులను తయారు చేస్తున్నాం. ప్రతి జిల్లాలో ఎంతమంది పార్టిసిపేట్ అయినా ఆ జిల్లాలో ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ద్వారా ఒక స్పీకర్స్ ఆ జిల్లా డీసీసీ ఆఫీస్లోనే వీరందరికీ కూడా స్పీచ్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ డేట్స్ ఆ జిల్లా అధ్యక్షులందరూ కూడా రాబోయే రోజుల్లో, ఈ 2 రోజుల్లో 30 వరకు లాస్ట్ డేట్. మీరు ఏదైనా చేసుకోవాలా, ఇందులో పోవాలంటే ఈ స్కానర్ ద్వారా 30వ తారీఖు వరకు మీరు యంగ్ ఇండియాకి బోల్లో జాయిన్ అయితే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు 20వ తారీఖు తర్వాత ఈ డాటా అంతా తయారు చేసి 20వ తారీఖు తర్వాత నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు ప్రతి అన్ని జిల్లాలలో సపరేట్గా డీసీసీ ఆఫీసులలో ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలని మీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దీనికి సంబంధించినంత కూడా జిల్లా వ్యాప్తంగా విస్తరించి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వీటిని విస్తరింపజేయబోతున్నాం. ఈరోజు దానికి సంబంధించింది లాంచ్ చేయబోతున్నాం. ప్రతి జిల్లాలో అధికార ప్రతినిధులుగా రండి. ప్రతి జిల్లాలో మినిమం 10 మంది అధికార ప్రతినిధులను తయారు చేయడానికి యువజన కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గుడ్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధులుగా తయారు చేయడానికి ప్రతి సామాన్యుడు కూడా ఈ పోటీలో పాల్గొని మీరే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కావే అవకాశం మీకు ఉంది. కాబట్టి దాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లాంచింగ్